తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే నియోజకవర్గం జుక్కల్. విభిన్న భాషలు, సంస్కృతులు కలగలిసిన సంగమం ఆ ప్రాంతం. అయితే ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కానీ ఆ తర్వాత చతికిల పడింది కాంగ్రెస్. అనంతరం ఆ ప్రాంతంలో టీడీపీ జెండా పాతింది. ఇక ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతోంది బీజేపీ. మరి ఈసారి జరిగే త్రిముఖ పోటీలో నిలిచేదెవరు? జుక్కల్ గడ్డపై నిలిచేదెవరు? ఈ నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కారుకు ప్రతిపక్షాలు బ్రేకులు వేస్తాయా? లేదంటే వీరిద్దరిని కాదని ఎప్పటిలాగే కారు తన జోరు చూపిస్తోందా? అసలు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? తెలియాలంటే లెట్స్ వాట్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక రిజర్వ్డ్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం. ఇటు మహారాష్ట్రతో పాటు కర్ణాటక బార్డర్ను పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో అటు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. గత 3 పర్యాయాలుగా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన హనుమంత్ షిండే గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఎలక్షన్లో మరోసారి గెలిచేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జుక్కల్ నియోజకవర్గం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. 3 రాష్ట్రాల కూడలి కలిసిన జుక్కల్ నియోజకవర్గంలో భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నాయి. అయితే అక్షరాస్యతలోనూ రాజకీయంగానూ కాస్త వెనుకబడింది జుక్కల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రాజకీయ చైతన్యం రాజుకుంటోంది. జుక్కల్ అసెంబ్లీ స్థానం కామారెడ్డి జిల్లాలో ఉంది. 1952లో జుక్కల్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ 1,97,897 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 97,618 మంది పురుష ఓటర్లు ఉండగా 1,02,69 మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఇందులో జుక్కల్, నిజాం సాగర్, బిచ్కుందా, మద్నూర్, పిట్లం, పెద్ద కొడపగల్తో పాటు కొత్తగా మహమ్మద్ నగర్ మండలంగా ఏర్పడింది. ఇక్కడ బీసీ, ఎస్సీ ఓట్ల ప్రాబల్యం ఎక్కువ. 1957 నుంచి 1972 వరకు రిజర్వేషన్ జనరల్ ఉండగా 1978 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటి వరకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 5 సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత టీడీపీ ఎక్కువ విజయాలు సాధించిన పార్టీగా పేరొందింది. ఈ నియోజకవర్గం నుండి 1999లో టీడీపీ నుంచి అరుణతార గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎస్ గంగారం గెలుపొందారు. ఆ తర్వాత 2009లో షిండే టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం హనుమంత్ షిండే టీఆర్ఎస్లో చేరి 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ గంగారాంపై 35,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఆ తర్వాత జరిగిన 2018లో ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన హవా చూపిస్తూ జెండా ఎగరవేసింది. హనుమంత్ షిండేకు 77,584 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి గంగారాంకు 41,959 ఓట్లు మాత్రమే వచ్చాయి. 3వ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరుణతారకి 18,840 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా తిరిగి హనుమంత్ షిండేకు బీఆర్ఎస్ పార్టీ తిరిగి కేటాయించింది. దీంతో ఎన్నికల ప్రచారంలో జోరు మీదున్నారు షిండే. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యక్తిగతంగా మంచి పేరే ఉంది. దాంతోపాటు అభివృద్ధి పనులు కూడా బాగానే చేశారని ప్రజలు చెబుతున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దందాలతో షిండే ఇమేజ్కు కొంత డ్యామేజ్ తెచ్చిపెడుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపక్షంలో గ్రూప్ రాజకీయాలు అధికార పార్టీకి కలిసొస్తాయని స్థానికులు అంటున్నారు. గత 9 సంవత్సరాలుగా మనకు కొన్ని ప్రాంతాలకు రోడ్లు లేని పక్షంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా బీటీ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని డబుల్ రోడ్స్ కూడా వచ్చినాయి. స్కూల్ బిల్డింగ్స్ కానీ, గురుకులాలు కానీ, ఇలా అన్ని విధాలుగా ఈ 9 సంవత్సరంలో అభివృద్ధి జరిగింది. ప్రజలు కూడా వీటన్నిటిని మనసులో పెట్టుకొని మంచి చేసిన వారికి గుండెలు పెట్టుకొని చూసే మా జుక్కల్ నియోజక ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని బ్రిడ్జెస్ అవి ఉన్నాయి చిన్న మేజర్గా. ఇక 9 ఏళ్ల పాలనలో నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే హనుమంత్ షిండే. కేసీఆర్ పాలనలో తమ నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. తాము చేసిన అభివృద్ధే తమను మరోసారి గెలిపిస్తాయని హనుమంత్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గంలో కావలసినటువంటి అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉండనో అవన్నీ కూడా
దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. కేవలం 10% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే 100 గ్రామాలకు బీటీ రోడ్లు లేకుండే 90 గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేస్తున్నాం. కేవలం ఇంకో 10 గ్రామాలకు మిగిలి ఉన్నాయి. అవి కూడా మంజూరై ఉన్నాయి, త్వరలోనే పూర్తి అవుతాయి. అదేవిధంగా ఒక మహారాష్ట్ర నుండి సంగారెడ్డి పోయే డబుల్ లేన్ రోడ్ తప్ప ఒక్క డబుల్ రోడ్ లేకుండే, అటువంటిది ఆ మహారాష్ట్ర నుంచి సంగారెడ్డి పోయే డబుల్ లేన్ను 4 లేన్గా గౌరవ ఎంపీ బీబీ పాటిల్ గారు మేనూరుకు పోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా మద్నూరు నుండి జుక్కల్కు పోయే రోడ్డు కావచ్చు, అదేవిధంగా చిన్న కొడపగల నుండి కంకి పోయే రోడ్డు కావచ్చు, నరసింహరావుపల్లి చౌరస్తా నుండి ఒగ్గుగుడిస వరకు నిజాం సాగర్ మండలంలో కావచ్చు. ఈ విధంగా 14 రోడ్లు దాదాపు 450 కోట్లతో చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మిగిలినటువంటి అవసరమైనటువంటి పనులు వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో పూర్తి చేస్తాననే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. జుక్కలు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే. ఇక్కడ 95% ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇక్కడ 2 రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగానే ఉన్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొంతవరకు నెరవేర్చినా ప్రధాన హామీలను విస్మరించారని ప్రజలు చెబుతున్నారు. దీంతో ఇక్కడ పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి మాత్రం సున్నా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు జుక్కల్ ప్రాంతంలో ఉన్న సమస్యలేంటి? అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో బస్సు సౌకర్యం కూడా లేదు. కాలినడకనే కిలోమీటర్ల మేడ నడవాల్సిన పరిస్థితి ఇక్కడి ప్రజలది. ఉన్న అరకొర వాహనాలు, బస్సులు ఎప్పుడూ కానిరావు. దీంతో వాటికంటే నడకే ఉత్తమం అంటూ ఇక్కడి గ్రామాల ప్రజలు కాలినడకే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి ఉంది. మద్నూరు ప్రాంతంలో చాలా గ్రామాలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన దుస్థితి. అయితే నీటి ఎద్దడిపై పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గత 15 సంవత్సరాల నుంచి స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పటివరకు జుక్కల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. జరిగిందనేసి చెప్తున్నారు. ఏంటంటే కొన్ని స్టేటు పథకాలు మాత్రమే జుక్కల్ నియోజకవర్గంలో అమలవుతున్నాయి. కానీ జుక్కల్లో ఉన్న అభివృద్ధిలో ఎక్కడ కూడా యువతరానికి ఇంకా యువజనులకు, యూత్కు ఎలాంటి అవకాశాలు రాలేవు. నా పేరు జగదీష్ అన్న. మా జుక్కల్ నియోజకవర్గము ఎస్సీ కాన్స్టిట్యున్సీ మాది. ఇప్పటి వరకు బిచ్చుకుందల కానీ, మద్దూరు కానీ, జుక్కలు కానీ, పిట్లం కానీ, నిజాం సాగర్ కానీ ఏం అభివృద్ధి చెందలేదు. పక్కకున్న బాన్సాడు ఉన్నది పోచారం శ్రీనివాసరెడ్డి, అక్కడ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, దళిత బంధు వచ్చినాయి. కానీ మా దళితులకు ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు, మళ్ళీ దళిత బంధువు రాలేదు. మొత్తం నిరుద్యోగం ఉన్నది ఇక్కడ. అంతేకాదు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల శంకుస్థాపనలు, మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికీ తాము ఆశగా ఎదురు చూస్తున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. దళితులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అర్హులైన అందరికీ దళిత బంధు ఇవ్వాలంటూ దళితులు ఎమ్మెల్యేను పలుమార్లు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటూ దళిత బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో, పల్లెటూళ్ళలో పాఠశాలలు టీచర్ లేక మూతపడే పరిస్థితి ఉన్నాయి. విద్యని పూర్తిగా విస్మరించారు. విద్యని అభివృద్ధి చేయాలని నేను ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వచ్చే అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విద్య మీద కాన్సెప్ట్ చేయాలి. ఏవైతే పోస్టులు ఖాళీ ఉన్నాయో పూర్తిగా భర్తీ చేయాలి. విద్యని బలోపేతం చేయాలి. అభివృద్ధి అనేది ఉందో అభివృద్ధి చాలా వెనుకబడి ఉన్నది. ఏ గ్రామానికి కూడా సీసీ రోడ్లు ఇంకా సరిగా లేవు, డ్రైనేజీలు కూడా సరిగా లేవు. చాలా కుల సంఘాలకు వాళ్ళకి మధ్య పెట్టి సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోవడమే తప్ప జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేకంగా అభివృద్ధి మీద కాన్సెప్ట్ ప్రతి ఒక్క అభ్యర్థి పెట్టాలని నా యొక్క విజ్ఞప్తి. మా జుక్కల్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదు. ఆ కారణంగా మొన్నటికి మొన్న ఒక అచ్చంపేట హాస్టల్ అలాగే ఉంది, అచ్చంపేట పంపించారు. రెండో విషయం, ఏ అభివృద్ధిలో కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. రెండవది, దళిత బంధువులు రాలేదు. ఎవరికి అర్హులకు ఇస్తలేరు. హాస్పిటల్లో వైద్యం లేదు.
30 పడకలు కడుతున్నారు. పాత హాస్పిటల్ ఉన్నప్పుడు బాగుండే, డాక్టర్లు ఉండే, కానీ ఇప్పుడు కొత్త 30 పడకల హాస్పిటల్ అని చెప్పారు, దాంట్లో డాక్టర్ లేరు. మొన్నటికి మొన్న హరీష్ రావు వచ్చిండు, వైద్య శాఖ మంత్రి, ఏమో 30 పడకల హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా మారుస్తున్నా అని చెప్తుండు. ఫోటో దించడానికి మాత్రమే పరిమితం అవుతుంది, అది లోపల వైద్యులు మాత్రం ఉండలేరు. దాని గురించి కొద్దిగా ఈ సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, మా జుక్కల్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా డెవలప్మెంట్ చేస్తారు అనుకొని మేము అనుకుంటున్నాము. అయ్యా, జుక్కల్ నియోజకవర్గంలోని ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధిలో శూన్యంగా కనబడుతుంది మాకు. నేను ఒక ఓటరుగా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు అభివృద్ధి పథంలో లేకపోవడము, ఈ యొక్క పాలక పక్షాలు అభివృద్ధి చేయకపోవడము, మాకు విద్య, వైద్యం, మరి రోడ్లు, ఈ యొక్క ముఖ్యమైన విషయాలు. మరి చదువుకోవడానికి ఇక్కడ ఉన్న పీజీ కాలేజీ లేదు, ఒక మామూలుగా డిగ్రీ కాలేజీ ఉంది. మరి అదేవిధంగా రోడ్లు వస్తే దయనీయ పరిస్థితి ఉన్నటువంటి జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఏదన్నా అరవకొర ఒక రోగాలు వస్తే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పోవడానికి చాలా ఇబ్బందికరం ఉన్నది. మన పక్షాన, ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుగా వినిపించే నాయకుడే కావాలని జుక్కల్ ప్రజలు కోరుతున్నాం. మరోవైపు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్ట్ కౌలాస్ నాలాను టూరిజం పరంగా ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జుక్కల్ నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలకు నీరందించే లెండి ప్రాజెక్ట్ గత 15 సంవత్సరాలుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో రైతులు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఊర్లో చూసినా, ప్రతి పల్లెలో చూసినా ఎక్కడ అభివృద్ధి లేదు. అసలు ఎమ్మెల్యే ఇచ్చినట్టు ఫస్ట్ 2014 ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీలు జుక్కల్ నియోజకవర్గంలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఎందుకంటే వందలాది జుక్కల్లో వందలాది సమస్యలున్నా వాటిపై పట్టించుకోవడమే కాదు, అసలు వాటిపై సమీక్ష కూడా చేయలేదు. ఎందుకంటే పక్కనున్న మద్నూర్లలో లేండి ప్రాజెక్ట్ ఉన్నది, కొద్ది వందల వేల మంది రైతులకు ఉపయోగపడుతుంది. అసలు దాని మీద ఊసు కూడా చేయకొచ్చిండు. అదే పక్కనున్న మన దగ్గరనే ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, మన దగ్గరనే ఉన్న కౌలాసనాల ప్రాజెక్ట్ ఉన్నది, కానీ దాని గురించి ఒక్కసారి కూడా సమీక్ష చేయకొచ్చిండు. ఒక్క బస్ స్టాండ్ అయినా బాగున్నదా? జుక్కల్ నియోజకవర్గం 3 రాష్ట్రాలకు సరిహద్దు రూపాంతరం. మరి ఏడైనా పోవడానికి బస్సు సౌకర్యం ఉన్నాయా? రోడ్ల సౌకర్యం ఉన్నాయా? కొద్దిగా సోయి ఎత్తుకో. అభివృద్ధి చెందింది అంటే ఎక్కడో నువ్వు ఒక పిచ్చుకుందలో మొక్కం వేసేసి 4 గుసోబెట్టి 80% అభివృద్ధి చెందింది, 90% అభివృద్ధి చెందింది అంటే గలది. ఇక్కడ నువ్వు గ్రౌండ్ వచ్చి చూడు అభివృద్ధి ఏం చెందింది అనేది తెలుస్తున్నది. జుక్కల్ సమస్యల గురించి అసెంబ్లీలో ఎవరైతే గళం విప్పుతారో వారి పక్షాన ఉండి వారి కొరకు మనం అందరం ఈసారి పోరాడి వాళ్ళని మన నాయకుడిని మనం ఎన్నుకుంటే మన సమస్యలు తీరుతాయని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార పోటీకి సిద్ధమయ్యారు. మహిళా కోటాతో పాటు గతంలో ఓటమి సానుభూతితో ఈసారి విజయం తననే వరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, ఊరూరికి రోడ్లు, గ్రామంలో తాగునీరు, గ్రామంలో ఎంతోమంది పేదలు ఉన్నారు. ఆ పేదలకు ఇండ్లు, వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు వారి వరకు వెళ్ళాల్సిందిగా, మరి ఖచ్చితంగా వారికి అందించాల్సిందిగా మరి బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ బిడ్డగా ఆదరించి నన్ను మరి హక్కున చేర్చుకున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ దగ్గర దాకా నేను తీసుకొచ్చినాను. ఆ తర్వాత మరి ఈసారి భారతీయ జనతా పార్టీలో మీరందరూ కూడా అవకాశం ఇచ్చి మరొకసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే అప్పుడు చేసినటువంటి అభివృద్ధి అక్కడి వరకే ఆగిపోయింది. దాన్ని కొనసాగించే ప్రయత్నం తప్పకుండా నేను చేసి మీ అందరికీ మీ బిడ్డగా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుతాను. ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది, వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కేవలం ఓట్ల కోసమే అని, ప్రజల క్షేమం కోసం కాదని చెప్పేసి వాళ్ళకి అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి రేపు ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు వారికి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. రేపు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే నేను తప్పకుండా ఈ నియోజకవర్గానికి గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో మంచి అధికారం ప్రజలకు అందించే దిశలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది.
మొత్తంగా ఈసారి త్రిముఖ పోరు నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అధికార పార్టీ నేత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో అధికార పార్టీ అభ్యర్థిపై వ్యతిరేకత ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు గ్రూపులు పక్కన పెట్టి ఏకమైతే విజయ అవకాశాలు ఉంటాయని బీజేపీ, కాంగ్రెస్లు భావిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల మధ్య గ్రూపు తగాదాలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయని గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు. మరి ఇంతకీ జుక్కల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? జనం మెచ్చిన నేత ఎవరు కాబోతున్నారు? తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక ప్రాంతాలని పంచుకుంటున్న సరిహద్దు నియోజకవర్గం జుక్కల్. అక్కడి నుండి వచ్చి స్థిరపడిన ఓటర్లే ఇప్పుడు ప్రధానంగా రానున్న ఎలక్షన్లో కీలకంగా మారనున్నారు. గత 3 పర్యాయాలుగా బీఆర్ఎస్ను ఆదరిస్తున్న ఇక్కడ ప్రజలు రానున్న ఎలక్షన్లో అటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ల వైపు వెళ్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్థానిక సమస్యలే తమను గెలిపిస్తాయని ప్రతిపక్షాలు చెబుతుంటే చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అధికార బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అయితే రానున్న ఎలక్షన్లో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తిగా మారింది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.